జరగమ్మా వెంకటరమణ కన్స్ట్రక్షన్స్ ఏమంటాడు మొత్తం మొత్తం పెద్ద మనిషిన సార్ వాళ్ళు వస్తారు ఇప్పుడే పెట్టి ఒకటి పంపించాలి ఈరోజు జగిత్యాల వార్డుకి సంబంధించిన మరి నిత్యం అనంతరం ఈ భూమి పూజ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి ప్రతిరోజు ఈ రోజుకి సంబంధించి 25 లక్షల నిధులతోని ఈ 2 వార్డులకు సంబంధించి మరి పెట్టడంతో భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి ఈ రోజు ఇంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే మరి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు వచ్చి మరి జగిత్యాలను డెవలప్ చేయాలన్న ఆలోచన సంజయ్ అన్నకు ఉంది కాబట్టి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి పనిచేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని చేరదేసి ప్రతి ఒక్క పట్టణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. అట్లాగే మీ మహిళలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో లాభదాయకంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మహిళ పక్షపాతి కాబట్టి మరి అట్లాగే ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే బస్సే కాదు మనకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా మనకు సన్న బియ్యం వస్తే ప్రతి ఒక్కరు పేదవాడు తినాలనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఇన్ని రోజుల నుంచి కొట్లాడడం జరుగుతుంది 42% రిజర్వేషన్ కోసం. మరి అది తొందరలోనే అవబోతుంది. సో దాని ప్రకారం మనందరికీ స్థానిక సంస్థల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల ఎలక్షన్లలో అందరూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఇదే రకంగా ముందుకు వెళ్ళాలి. మరి సంజయ్ అన్నకి సపోర్ట్ చేయడం వల్ల ఏమైతే మన జగిత్యాల ఇంకా కూడా డెవలప్ అవుతుంది. సంజయ్ అన్న కూడా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని మన అక్క చెల్లెలందరూ బాగుపడాలనే ఆలోచనతోటి మన జగిత్యాల అభివృద్ధి పటంలో వెళ్లాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతగానో ఆలోచించి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు. ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్లి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరూ సహకరిస్తారని నమ్మకంతో మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్నకు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ప్రతి నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ మన ఎమ్మెల్యే గారు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. మరి నిన్న కూడా రెండు వార్డులలో కొట్టాం. రోజు ఏదో వార్డులలో ఈ సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. జగిత్యాల రోడ్లన్నీ మెరిసిపోతున్నాయి. మరి వారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మనకు నిధులు వస్తాయనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఇన్ని పుష్కలమైన నిధులు జగిత్యాలకు వచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణానికి కూడా రానని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా ఆయనకు ఎప్పుడు అండదండగా ఉండాలి. అలాగే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. మనమందరం కూడా రేపు ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో పోతుంది. అన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఆలోచించండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి.
ఉచితంగా రవాణా ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా కానీ 500కు సిలిండర్ కానీ 200 యూనిట్ల మాఫీ కానీ ఇల్లు కానీ సన్న బియ్యం కానీ గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు వేయలేదు, ఇప్పుడు రేషన్ కార్డు. ఇవన్నీ మేము ఆలోచించి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని మద్దతు ఇచ్చి ఆయన చెప్పిన వాళ్ళని మనం గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి పథంలో జగిత్యాల పోవాలంటే మరి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఇక్కడ అధికారంలో ఉన్న స్థానిక సంస్థలు గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంటే ఆప్యాయంతో ఇప్పుడు ఇందిరామీల భూమి పూజ కావచ్చు, సింగారావుపేట కిష్టపేట గ్రామాల్లో రోడ్ల కార్యక్రమం ఉంటే ఇక్కడ ఆడబిడ్డలు రాఖీ కట్టి ఆశీర్వదించారు. మరి ఈ సందర్భంలో అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు సోదరు చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి మీరు ఈ సందర్భంలో మీ అందరు కూడా తెలియజేసేది ఈ ప్రాంతం రైతన్నలు ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతం గంగపుత్రుల ప్రాంతం, ఈ ప్రాంతం కొందరు ఉద్యోగస్తుల ప్రాంతం, చదువుకునే పిల్లల ప్రాంతం. మరి చుట్టుపక్కల ఇంత పాత ఏరియా ఉంటే ఈ ప్రాంతంలో ఒక మార్కెట్ కూడా లేకుండే, ఒకప్పుడు బస్టాండ్కు దగ్గరుండి మంచిగా ఉన్నది, బస్ స్టాండ్ కూడా ఆ పక్కకు పోడు వెలవెలమైన పరిస్థితి ఉండేది. మరి అటువంటి అప్పుడు ఇక్కడ మనం ఒక మంచి రైతు బజార్ని ఏర్పాటు చేసుకొని మహిళా డిగ్రీ కళాశాల అరకొర వసతులతో ఉంటే గత ప్రభుత్వ హయాంలో కొంత వేసి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక 5.5 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మనం బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటే సంగతి అందరూ కూడా తెలుసు. అన్నపూర్ణ చౌరస్తా కాడ నిలబడి చెప్పేంటి నేను తప్పకుండా ఈ చౌరస్తా పెద్దగా చేస్తాను. చాలామంది భయపడుతుంటారు, అప్పుడప్పుడు రోడ్డు వెడల్పు వేసేది ఉంటే ఎక్కడ ఆ 10 మంది పోయానికి ఇబ్బంది అవుతుందని. మరి అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అదంతా కూడా వెనుకకు జరిపి వాటికి ఏదో జరుపుడు కాదు, మంచిగా మోరి మీద ఇప్పుడు అడుగుతున్నారు ఈ మోరి మీద బిల్లు వేస్తామని. మోరి మీద ఏ రకంగా బిల్లు వేస్తా కూడా అక్కడ వేసి చూపించినాం. అక్కడ వేసేంత వరకు కావచ్చు, ఓల్డ్ హై స్కూల్ కాడ కావచ్చు, సర్కార్ దవాఖాన కావచ్చు, కోర్టు ముందర కావచ్చు, ఇట్లా అంతటా కూడా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి అన్నపూర్ణ చౌరస్తాకి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ దాకా ఏడ ప్రభుత్వం ఏంటి అక్కడ మంచి ఎంకరేజ్ జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. ఇక ముందు కూడా చేయడానికి పెద్ద ఎత్తున మనకు నిధులు వచ్చినాయి. దాంతో పాటుగా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికం ఇచ్చారు, 32 కోట్లు ఇచ్చారు, వసతులు అవుతున్నాయి. కొన్ని కరెంటు బుగ్గలు లేవన్నారు, అవన్నిటికి కూడా నిధులు మంజూరైనాయి. రేపే కొని పెడతాం. ఆల్రెడీ నిన్న రాత్రి అంతా కూడా చర్చించినాం, మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అక్కడ ఎవరెవరైతే ఉంటారో కొంత చీకటి ఉన్నది, ఇంకా చాలామంది వెళ్ళే వాళ్ళు, ఇంకా 800 ఇళ్ళు పంచాయతీ ఉంది. దాంతో పాటుగా వివిధ వార్డులలో కూడా ఇంతకుముందు అమ్మ అడుగుతా ఉంటే ఫోటో తీసుకపోయి రాలేదని అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు వచ్చే నియోజకవర్గాలలో ఈ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు చేస్తున్నా అంటే ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గానికి అన్నిట్లాగానే 3500 ఇల్లు ఇచ్చినా అంతకుముందు అత్యధిక డబల్ బెడ్రూమ్ తెచ్చినాక ఇవి కొన్ని ఉంటాయి. మరి రకరకాల కారణాలు అంతకుముందు ఇల్లు చూడుతోట లేకపోతే అంతకుముందు ఏదైనా ఉందా ఏదైనా కారణం ఉండి ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ చాలామంది మా గంగపుత్ర నాయకులు కూడా ఉన్నారు. బీటు బజార్లో కూడా మార్కెట్ మంచిగా అయింది. ఆ ప్రాంతంలో కూడా మంచి మార్కెట్ కడుతున్నాం. మరి చేపల మార్కెటే కావచ్చు, రైతన్నలు కూడా అక్కడ ఆ ప్రాంతంకి ఈ ప్రాంతంకి సంబంధాలు ఉంటాయి. మరి అక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసే సందర్భంలో అందరూ కూడా వినియోగించుకోవాలి. 4-5 రోజులలో అది కూడా పూర్తవుతుంది బీటు బజార్ మార్కెట్. అదైతే ఇక్కడి వ్యాపారస్తులు కూడా సహకరిస్తే కొంత ఇక్కడ మరీ అతిరద్దు అయింది. అంతకుముందు దాదాపు 15 ఏళ్ళు మూలకు పడేసి ఉండే. మీ అందరు ఆశీర్వాదంతో గెలిచినా దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. పెద్ద కూరగాయల మార్కెట్ అయితే కానీ మరీ నడవరాకుండా అయిపోయింది, జనాభా పెరిగిపోతుంది. కాబట్టి బీటు బజార్లో ఇంతకంటే మంచిగా కట్టినాం, 4.5 కోట్లతోటి బ్రహ్మాండంగా కట్టినాం. మరి అది ఈ 3-4 రోజులలో ప్రారంభించుకుంటాం. గంగపుత్రులు కావచ్చు, మా కురువండలు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, వినియోగదారులు అందరూ కూడా సహకరిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ మనకి బీటు బజార్లో ఉంది. ఆ ప్రాంతంలో కూడా చాలా ఏరియా, గాంధీనగరు, మంచిళ్ళబాయి, వాణినగర్, తులసినగర్, లింగంపేట చుట్టుపక్కల గ్రామాలకు కూడా సెంటర్. ఆ పక్క రైతులు హస్నాబాద్, అంబర్పేట, అంతర్గామ, చెర్లపల్లి రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. రాంపూర్కి వెళ్ళి పెడితే కూడా ఈ రకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పిన చాలా చిన్న ఇండ్లకు కరెంటు ఉచితంగా వచ్చింది, సన్నబియ్యం వస్తూ ఉన్నది.
ఆడబిడ్డలకైతే బస్ సౌకర్యం ఫ్రీ అయిపోయింది. ఇంతకుముందు చూసినాడు సింగరావుపేట రోడ్డు మీద నిలబడితే బస్సు నిండా పోతున్నారు, అన్నలకు రాఖీ కట్టుతందుకు సంతోషంగా బస్సు నిండా పోతున్నారు. సో ఈ రకంగా ఆడబిడ్డలకు అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం ఒక్కడొక్కటి చేస్తుంది. మా లింగారెడ్డి లాంటి రైతులందరూ కూడా రైతు బంధు వచ్చింది, చాలా సంతోషం. ఒకరిద్దరికి ఏమన్నా రుణమాఫీ కొద్ది ఇబ్బంది అయితే అయినాయి కొన్నాకల్లా, అట్లాంటివి కూడా సవరిస్తారు తప్పకుండా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, జగిత్యాల పట్టణ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్న జగిత్యాల పట్టణ ప్రజలకు, నాయకులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, మా ఆడబిడ్డలకు, ముఖ్యంగా మా అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 17వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగైన వచ్చిన మున్సిపల్ అధికారులందరికీ ఏవో మెప్మా గారికి, మెప్మా సిబ్బందికి, టీఎంసీ గారు కావచ్చు, మిగతా సీసీలు, సిఏలు అందరికీ కూడా ఆర్పీలకు, అదేవిధంగా వేద ఉదాహరణ సిబ్బందికి, ఇంజనీరింగ్ అధికారులకు, పట్టణ ముఖ్య నాయకులు గౌరవనీయులు మీనాభూషణ్ గారికి, మాజీ చైర్పర్సన్ సోదరి అడవాల జ్యోతి గారికి, వివిధ వార్డు నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్లకు, నాయకులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాఖీ పండుగ మా అక్కా చెల్లెళ్ళందరూ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. రాఖీ పండుగ శుభాకాంక్షలు.